ఏపీ సీఎం చంద్రబాబు నాయుడే కాదు అటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సోషల్ మీడియాపై మొన్న నిప్పులు చెరిగారు. స్వార్థ రాజకీయాల కోసం ఇష్టం వచ్చినట్లు చేస్తారా అంటూ ప్రతిపక్షాన్ని కడిగేశారు. మంత్రి సీతక్కపై మీమ్స్ చేస్తూ అవమానిస్తున్నారని అసెంబ్లీ వేదికపై మండిపడ్డారు రేవంత్ రెడ్డి. ఇవాళ సీతక్క అక్కడ నించుంటే వెనకాల నుంచి ఒక సభ్యుడు వచ్చి ఇంకొక సభ్యుడితో మాట్లాడుతుంటే ఇవాళ టీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాలో పెట్టిన మీమ్స్ చూస్తే మీరే ఆ వేదిక మీద నుంచి వచ్చి చెప్పు తీసుకొని కొడతారు. అధ్యక్ష వాళ్ళను చేత్తో కూడా కొట్టారు. ఒక ఆదివాసి బిడ్డ, ఉద్యమాల నుంచి వచ్చిన బిడ్డ, పేదల కోసం కొట్లాడుతున్న సీతక్కను అవమానించే విధంగా ఇదేనా మీ నీతి, మీ జాతి? ఇందుకోసమేనా మీరు ఇవాళ ఇట్లాంటి రాజకీయాలకు పనితరా? ఆమె దళిత, ఆమె ఆదివాసి ఆడబిడ్డ కాబట్టి ఆమెను అవమానించవచ్చా? ఇవాళనే అక్కలకు చెప్పదలుచుకున్న ఈ వేదిక మీద నుంచి, అక్క ఎవరి ఉచ్చులో పడి మీరు తప్పుదో పడుతుండ్రో వాళ్ళని నమ్ముకునే సొంత చెల్లెలు తిహార్ జైల్లో ఉన్నది అక్క. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్, అటు ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సోషల్ మీడియాలో ఏదైతే అసత్య ప్రచారాలు చేస్తున్నారో వాటి గురించి ఇది చేయడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ అసత్య ప్రచారాల వెనుక అటు ప్రతిపక్ష పార్టీల హస్తం కూడా ఉందనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలు కొంతమంది వ్యక్తులను నియమించుకొని ఒక సోషల్ మీడియాని వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఎక్కడ ఏమాత్రం అంటే సీఎం ఎక్కడ వెళ్ళినా ఏదైనా చిన్న తప్పు జరిగినా, తప్పు జరగకున్నా కూడా వాళ్ళు ఇమ్మీడియట్గా సోషల్ మీడియాలో పోస్టు చేయడం, బదనాం చేయడం అనేది ఈ మధ్య రోజుల్లో కామన్ అయిపోయింది. ఎందుకంటే నిన్నటి వరకు తెలంగాణ అసెంబ్లీ జరిగింది. అసెంబ్లీ లోపల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం ఛాంబర్ ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ధర్నా చేశారు. కానీ క్షణంలోనే సోషల్ మీడియాలో ప్రసారమైంది. దానిపైన స్పీకర్ గడ్డా ప్రసాద్ కుమార్ చాలా సీరియస్ అయ్యారు. ఎందుకంటే సోషల్ మీడియా వేదిక ద్వారా అసెంబ్లీనే బదనాం చేస్తున్నారని చెప్పి చాలా సీరియస్ అయ్యారు. తదుపరి కేసులు కూడా నమోదు చేస్తామని చెప్పారు. ఎందుకంటే సోషల్ మీడియా ఫేక్ ప్రచారాల వల్ల ప్రభుత్వాలు బదనాం అవుతున్నాయని చెప్పి రెండు రాష్ట్రాల సీఎంలు కూడా ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇవాళ చంద్రబాబు నాయుడు మాట్లాడిన తీరు చూస్తుంటే ఏది అంటే ఒక వ్యక్తికి పైన దాడి జరగకుండా దాడి జరిగినట్టు చూపిస్తున్నారు సోషల్ మీడియాలో. ఇది ప్రజల్లోకి వెళ్తే ప్రభుత్వాలు ఇలా వ్యవహరిస్తున్నాయనే ఒక క్వశ్చన్ మార్క్ ఏర్పడుతుందనేది కూడా ముఖ్యమంత్రుల భావన. రేవంత్ రెడ్డి కూడా ఈ మధ్య జరిగిన పొన్నం ప్రభాకర్ కావచ్చు, సీతక్క వ్యవహారాలు కూడా మీమ్స్ చేసి తప్పుడు ప్రచారాలు జరిగే విధంగా కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తే స్వయంగా రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహంగా వ్యక్తం చేశారు. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న ప్రజలను పాలించే మంత్రుల్ని ఎలా చూపిస్తే రేపు పొద్దున మామూలు వ్యక్తుల పరిస్థితి ఏంటని కూడా ప్రశ్నించే పరిస్థితి. ఇక సీఎం ఎక్కడికి వెళ్ళినా వేరే కార్యక్రమంలో పాల్గొన్నా కూడా వాటిని వేరే రకంగా చూపించి వేరే కోణంలో ప్రభుత్వం ఏ పని చేయడం లేదు, ప్రజలకు అనువుగా ఉండలేదు అన్న విధంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న పరిస్థితి. వీటన్నిటిపైన కూడా రెండు రాష్ట్రాల సీఎంలో ఇప్పటికీ ఒక అవగాహనకు వచ్చినట్టు కనిపిస్తుంది. వీటికి సంబంధించి సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలకు సంబంధించి తెలంగాణలో అయితే సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన తర్వాత అవసరమైతే ఆ సభ్యులను ఆ కేబినెట్ సమావేశంలో కూడా చర్చించి అంటే ఇటువంటి వాళ్ళను ఎలా కట్టడి చేయాలి, అలా ప్రసారం చేస్తే అంటే మార్ఫింగ్ వీడియోలు కావచ్చు, మీమ్స్ కావచ్చు, ఒకటికి ఒకటి అతికించి చూపించడం అనేది కూడా దుర్మార్గం అని చెప్తున్నారు. వీటన్నిటిని కూడా ఖచ్చితంగా ఒక నియంత్రణకు తీసుకురావాలనేది కూడా వాళ్ళ ఆలోచన కనిపిస్తుంది. ఎందుకంటే అటువంటి వాళ్ళను కఠినంగా శిక్షిస్తేనే ఇక ముందు ప్రభుత్వాలకు సంబంధించి తప్పుడు ప్రచారం జరగవు. ఏదన్నా అభివృద్ధి కార్యక్రమం చేపట్టినా కూడా ఆ కార్యక్రమం జరగలేదని చెప్పడం, లేదంటే మంత్రులు ఏదన్నా కార్యక్రమాలు చేపట్టి ముందడుగు వేసినా కూడా వాటికి ఒకటి వీడియోకి ఒక వీడియో, ఒక క్లిప్పింగ్ అతికించి చూపించడం అనేది దారుణం అని చెప్పి కూడా భావిస్తున్న పరిస్థితి. వీళ్ళని ఒక గొడుగు కింద తీసుకొచ్చి ఒక చట్టాన్ని తీసుకురావాలనే ఆలోచన కనిపిస్తుంది. ఇప్పటికే కేంద్రం యూట్యూబర్లకు సంబంధించి కూడా ఒక చట్టాన్ని తీసుకురావాలని ఒక రూపకల్పన చేస్తుంది. ఎందుకంటే వ్యక్తులపైన ఆ సమాజంలో ఉన్న మంత్రులపైన
పీఎం పైన సీఎంల పైన కూడా తప్పుడు ప్రచారం జరిగితే కనుక వాళ్ళందరినీ క్షమించేది లేదు. ఎందుకంటే ఈ తప్పుడు ప్రచారం వల్ల ప్రభుత్వాలు బదనామయ్యి ప్రజల్లో చులకన భావం కూడా ఏర్పడుతుంది. ఇప్పటికే సోషల్ మీడియా వేదిక అనేది ఒక మంచికి వెళ్ళాలి, కానీ మంచికి వెళ్లకుండా చెడు వైపే ఎక్కువగా చూపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకు వ్యూస్ రావడం కావచ్చు, వాళ్ళకు డబ్బులు రావడం కావచ్చు, కేవలం డబ్బుల ప్రాతిపదికనే అవి నడుస్తున్నాయి అనేది ఇప్పటికే ఒక భావన కల్పిస్తుంది. సో ఇటువంటి వాళ్ళను కంట్రోల్ చేసే విధంగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ముందడుగు వేసే అవకాశం కనిపిస్తుంది. చట్టం రూపకల్పన చేసి అవసరమైతే అసెంబ్లీలో ఒక బిల్లు పెట్టి సభ్యుల ఆమోదంతో కూడా ఆ చట్టాన్ని బిల్లు రూపంలో తీసుకొచ్చి అవసరమైతే వాటికి సెక్షన్లు కావచ్చు, ఆ పోలీసులకు దిశానిర్దేశం చేసే విధంగా ముందుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ నాగేష్, ఇప్పటికే చూసుకుంటే ఒక మంత్రి హోదాలో ఉన్న సీతక్క పైన ఇటువంటి మేమ్స్ చేస్తూ అవమానపరుస్తున్నారని చెప్పి అటు రేవంత్ రెడ్డి మండిపడుతున్నారు. ఇంకా సామాన్య ప్రజల సంగతి ఏమై ఉండొచ్చు అంటారు? అంటే మహిళలకి ఈ విధంగా చూసుకుంటే భద్రత కూడా కరువైంది అనుకోవచ్చు అంటారు కదా. దీనికి సంబంధించి మరి రేవంత్ సర్కార్ ఎటువంటి చర్యలు తీసుకోనుంది? ఖచ్చితంగా అంటే ఇప్పటికే బిఎన్ఎస్ఎస్ భారతీయ నాగరిక సమాజాన్ని బిఎన్ఎస్ఎస్ అని కూడా రెండు చట్టాలు ఇప్పటికే వచ్చాయి కనుక ఆ చట్టాల తీరు చూస్తే కూడా స్పీడ్గా నిందితులపై ఎవరైతే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ ఆ చట్టంలో ఆ సెక్షన్ నమోదైతే కనుక స్పీడ్గానే వాళ్ళపైన అంటే పోలీసులు కేసు నమోదు చేయడం కావచ్చు, తదుపరి న్యాయస్థానంలో ఆధారపరచడం, ఆ శిక్షను అమలు చేసే విధంగా ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. కానీ ఈ చట్టాన్ని ఎలా తయారు చేయాలన్న అంశాన్ని మాత్రం న్యాయ నిపుణులతో చర్చించే అవకాశం కనిపిస్తుంది. అడ్వకేట్ జనరల్ కావచ్చు, మిగతా న్యాయాధికారులు కావచ్చు, వాళ్ళందరితో చర్చించి అంటే ఒక చట్టం రూపకల్పన చేసేటప్పుడు సోషల్ మీడియా వేదికగా ఉన్న వాళ్ళందరినీ నియంత్రణ ఎలా చేయాలి అంటే వాళ్ళకు స్వేచ్ఛ, స్వాతంత్రం, వాక్ స్వాతంత్రం ఉందని చెప్పి కూడా కోర్టులో వాదించే అవకాశం కనిపిస్తుంది. కానీ ఇలాంటివి సమంజసం కాదనేది కూడా అందరూ వాదిస్తున్నారు. ఎందుకంటే ఏదైనా మంచి జరిగితే మంచి జరిగిందని చెప్పాలి, చెడు జరిగితే చెడు జరిగిందని చెప్పాలి. కానీ మంచిని చెడుగా చూపించడం, చెడుని ఇంకా చెడుగా చూపించి వాళ్ళని ఒక రకమైన భావనకు తీసుకెళ్లడం అనేది సరైన పద్ధతిగా భావిస్తున్నారు. న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత ఆ చట్టాన్ని ఎలా రూపకల్పన చేయాలనేది కూడా నెక్స్ట్ అసెంబ్లీ సమావేశంకు దీనికి సంబంధించి ఒక వ్యవహారం అయితే నడిచే అవకాశం కనిపిస్తుంది. సభ్యులందరితో చర్చించిన తర్వాత అంటే ఇటు ప్రభుత్వం కావచ్చు, అటు ప్రతిపక్ష నేతలు కావచ్చు, వాళ్ళందరినీ ఒప్పించిన తర్వాతనే ఒక చట్టం రూపకల్పన చేసి వాటన్నిటిని అంటే డీజీపీ కావచ్చు, మిగతా పోలీస్ అధికారులు కావచ్చు, వాళ్ళందరినీ అంటే ఒక్కొక్క గడువు కింద తీసుకువచ్చి చట్టాన్ని ఎలా ముందుకు తీసుకురావాలి, కేసులు ఎలా నమోదు చేయాలన్న విషయంగా ముందుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నగేష్.